వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్స్ దీపక్ గారు బెంగాల్లో బీజేపీ గెలుచుకోవడం మీద స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ఆయన మాటల్లో చెప్తా, నుపూర్ గారితో ఒక కాల్ ముగించి బయటపడ్డాను. బెంగాల్ ఫలితాలు ఆమెకు నాకు ఇద్దరికి చాలా సంతోషం. కానీ 2021లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన భయంకర హింస గురించి మాట్లాడుకున్నాం. 5 సంవత్సరాల క్రితం ఏమైందో ప్రజలు తెలుసుకోవాలని ఇది పంచుకుంటున్నానన్నారు. 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ కార్యకర్తలు వారిని సమర్థించిన హిందువులపై నిర్వహించిన సామూహిక హత్యాకాండల గురించి వార్తలు వస్తున్నాయి. ఇది బెంగాల్లో ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం కాదు. భయానక వీడియోలు సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్ మెసేజ్ల ద్వారా వస్తున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే, హిందువులపై ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేసిన వారిపై లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన లైంగిక హింస గురించి సిపిఎం కార్యకర్తలు, వారి కుటుంబాలు కూడా తప్పించుకోలేదు. గెలుపు ముందే కొన్ని జిల్లాల్లో హోటల్ రూమ్లు బుక్ చేసి సామూహిక అత్యాచారాలకు ఏర్పాట్లు చేశారు. డైమండ్ హార్బర్ వంటి ప్రాంతాల్లో వివాహిత హిందూ మహిళలను కూడా ఎత్తుకెళ్లి వారి భర్తలను 25,000 చెల్లించమని బెదిరించేవారు. చెల్లించకపోతే భార్యను ఇక్కడే ఉంచుకొని వాడుకుంటామని బెదిరించేవారు. స్వయంగా కొన్ని బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడినట్టుగా కూడా చెప్పారు. బాధిత కుటుంబాలు, కార్యకర్తలు న్యాయ సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నించారని, నా ఆఫీస్ని సంప్రదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని, కానీ లిస్ట్ కాలేదు అని చెప్పారు. అప్పుడు ఒక రాత్రి నుపూర్ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్లతో చెప్పారు, ఒక ఆలయంలో హిందూ అమ్మాయిలు గ్యాంగ్ రేప్ నుంచి తప్పించుకోవడానికి దాక్కున్నారు. ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అని. ఒక అమ్మాయి కథ మరీ భయంకరం. ఆమె తల్లిదండ్రుల ముందే ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. అయినా ధైర్యం చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి ఫిర్యాదు చేసింది. టీఎంసీ క్యాడర్ కి ఇది తెలిసిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని మళ్ళీ ఆమెను కుటుంబం ముందే గ్యాంగ్ రేప్ చేశారు. కానీ ఆ ధైర్యవంతురాలు తన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదు. ఇది ఒక్కసారి కాదు అని చెప్పారు. ఇక నుపూర్ గారు వారికి సహాయం చేయాలని నన్ను అడిగారని చెప్పారు. చాలా మందిని సంప్రదించి వారి బాధను నలుగురికి తెలియజేయడానికి నిజమైన సహాయం కోసం ప్రయత్నించాను. కొన్ని రోజుల తర్వాత సెక్యులర్ వైలెన్స్ బాధితులకు సహాయం చేస్తున్న కోల్కతా ఎన్జిఓ నాతో సంప్రదించి కలకత్తా హైకోర్టులో వారి తరపున నిలబడారు అని అడిగారు. లాయర్ సిద్ధార్థ్ గారి ద్వారా సెక్యులర్ వైలెన్స్ బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేశాం. ఇప్పటికే సిపిఎంతో సహా ఇతరులు కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ బాధితుల తరపున పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు. పిటిషన్ల సంఖ్య పరిస్థితి తీవ్రంగా చూసి అప్పుడు చీఫ్ జస్టిస్ 5 మెంబర్ల బెంచ్ ఏర్పాటు చేశారు. అప్పటికి 80,000 మంది బాధితులు అస్సాం వైపు పారిపోయారు. గౌహతి హైకోర్టు కూడా దాన్ని గమనించింది. జీత్మాలని గారు కొంతమంది బాధితుల తరపున, నేను కొంతమంది తరపున వాదించామని చెప్పారు. లాయర్ సిద్ధార్థ గారితో చర్చించి పోస్ట్ పోల్ వైలెన్స్ పై సిట్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా లింగ ఆధారిత హింసను కూడా దానిలో చేర్చాలని ప్రయత్నించారు. టీఎంసీ ప్రభుత్వం లైంగిక హింస జరగలేదని ధైర్యంగా ఖండించడంతో మేము దాన్ని తప్పనిసరిగా చేర్చాలని పట్టుబట్టాం. కలకత్తా హైకోర్టు దాన్ని తన ఆదేశాలలో చేర్చింది అని చెప్పారు. దాని ఆర్డర్ లింక్ కూడా చెప్పారు. indianqanun.org.doc/174361218/14 లో చూడొచ్చు. ప్రియాంక గారు కోర్టులో ఈ అంశాన్ని చాలా హైలైట్ చేశారు. సిపిఎం కూడా మా వాదనకు మద్దతు ఇచ్చిందనే విషయాన్ని చెప్పారు. ఇక ఇంకేమన్నారో తెలుస్తా. లాయర్ సిద్ధార్థ్ గారి ద్వారా కాకుండా కోల్కతాలోని యువ న్యాయవాదులు రిషివ్ కుమార్ సింగ్, ప్రియాంక అగర్వాల్ కూడా అంత భయానక పరిస్థితుల్లోనూ నిలబడి సహాయం చేశారు. నేను ఢిల్లీ నుంచి వర్చువల్ గా వాదించాననే విషయాన్ని చెప్పారు. బెంగాల్లో గెలుపును జరుపుకునేటప్పుడు తమ మతం కోసం, తమకు నచ్చిన రాజకీయాల కోసం రక్త, చెమటం, కన్నీళ్లతో ధర చెల్లించిన ఆ బాధితులను గుర్తుంచుకోండి. భారత్లో ఎక్కడా ఇలాంటివి మళ్లీ జరగకూడదు. కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. బాధితుల ధైర్యానికి, న్యాయం కోసం పోరాడిన వారందరికీ నమస్కారం అని చెప్పారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసకు సంబంధించిన కలకత్తా హైకోర్టు తీర్పునకు సంబంధించిన ముఖ్య అంశాలు కూడా వివరించారు. ఈ టైంలో అవేంటి అంటే, ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ మద్దతుదారులు ఇతర పార్టీల మద్దతుదారులపై దాడులు చేశారని, హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్హెచ్ఆర్సీ ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఈ కమిటీ తన నివేదికలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని, హింస వ్యవస్థీకృతమైందని పేర్కొంది. ఇక కోర్టు ఈ కేసుని 2 భాగాలుగా విభజించింది. హత్యలు మరియు అత్యాచారాలు ఇవి చాలా తీవ్రమైన నేరాలు కాబట్టి వీటిపై నిష్పక్షిక విచారణ అవసరమని భావించి కేసును సిబిఐకి అప్పగించింది. తక్కువ తీవ్రత కలిగిన ఇతర హింసాత్మక ఘటనల విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. ఈ బృందంలో రాష్ట్ర క్యాడర్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ వీరిని కోర్టు పర్యవేక్షిస్తుంది. పోలీసుల ఫిర్యాదుల్ని సరిగ్గా స్వీకరించలేదని, బాధితులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితులకు పరిహారం చెల్లించాలని మరియు వారి పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల తర్వాత హింసకు చోటు లేదని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టు బాధ్యతని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ ఇలాంటివి విన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి అని అర్థమైంది. హింస తగ్గితే, అలాగే గదిలో పెట్టి కొడితే పిల్లులు పుల్లులుగా ఎలా మారతాయి అనేది ఫలితాలు నిరూపించాయి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.
కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.